హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ లక్ష్మీకాంత్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాటి వీడియోలో తెలంగాణ నిరుద్యోగులకి అదిరిపోయే శుభార్త అయితే రావడం అయితే జరిగింది. ఆ అప్డేట్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకునే ముందు మీరు ఎవడైనా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం రండి. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతీ యువకుల ఉపాధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ యువ వికాస పథకం ప్రవేశపెట్టుతున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పారు. సంక్షేమ శాఖ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా తెలంగాణలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఈ పథకం కింద ఒక్కొక్కరికి 3 లక్షల వరకు సాయం అందజేస్తామన్నారు. ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు దరఖాస్తులైతే స్వీకరిస్తామని చెప్పారు. ఈ పథకం కోసం 6,000 కోట్లతో ఈ పథకం రూపొందిస్తామని బట్టి విక్రమార్క చెప్పారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మందికి తగ్గకుండా ఈ సాయం అయితే అందజేస్తామని అయితే చెప్పారు. ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, తెలంగాణలో అమలయ్యే పథకాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అందరికంటే ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.